హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా ఊళ్ళో బోనాల ఫెస్టివల్ ఫ్రెండ్స్ చూడండి. ఈరోజు మేము బోనాల ఫెస్టివల్ ఎలా జరుపుకుంటామో మీ అందరికీ చూపిస్తాము. మా చెల్లి అయితే ఫస్ట్ ఇక్కడ గడపకి ముగ్గు వేసి బొట్టు పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి, మన ఛానల్లో ఇది ఫస్ట్ ఫుల్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం అన్ని ఫుల్ వీడియోలు చేస్తుంటాము. అయితే మా చెల్లి అయితే మామిడాకులు కోయమని చెప్పింది నాకు. సో నేను కొన్ని మామిడాకులు అయితే కోస్తున్నాను. ఈ మామిడి చెట్టు ఎక్కడూ లేదు, మన ఇంట్లోనే ఉంది. చూడండి ఎంత బాగున్నాయి మామిడాకులు. నాతో పాటు మా చెల్లె కూడా మామిడాకులు తెంపుతుంది. ఈ మామిడాకులని మనం అన్నిటినీ ఒక్కొక్క దానిగా కట్టేసి మన బోనాల ఫెస్టివల్ అంటేనే అదొక రకమైన వైబ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు అయితే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. మా ఫ్రెండ్స్ అందరూ ఉంటుండే ఈ ఊళ్ళోనే. ఇప్పుడు ఎవరు పండగకి రాలేదు. సో అందరూ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎవరు రాలేదు. మొత్తానికైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది. మా చెల్లి గ్లాస్లో కొబ్బరి వాటర్ పడుతుంది ఫ్రెండ్స్. అవే మనకి ఇప్పుడు తీర్థంలాగా మా ఊరితో కూడా మళ్ళీ ఒకసారి దండం పెట్టిద్దామని చెప్పేసి తీసుకుంది. చూడండి ఎలా దండం పెట్టిస్తుందో. వీళ్ళిద్దరు అయితే ఈ పూజ గదిని వదిలిపెట్టేటట్లు లేరు. ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడే తిరుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, బోనానికి చుట్టూగా ఇలా వేపాకులు కూడా పెట్టుకోవాలి. అది మన తెలంగాణలోని కల్చర్. అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం అని చెప్పి నమ్ముతారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే బోనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్తే మాత్రం మా ఊళ్ళో బోనాలు టెంపుల్ అయితే ఆల్రెడీ అక్కడే ఈ బోనాలన్నింటినీ సమర్పిస్తారు ఫ్రెండ్స్. మొత్తానికైతే బోనాల ఫెస్టివల్ అయితే అయిపోయింది. నేనైతే ఇంట్లో ఒక పాత కత్తి ఉంటే దాంతో ఏదో రీల్ చేద్దామని చెప్పేసి ట్రై చేసినాను. ఎంత ట్రై చేసినా కానీ రీల్ రావట్లేదు. సో